హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఎంతో రుచిగా ఉంటూ ఈ చలికాలంలో మనకి ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే మెంతికూర పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని నేను ఇక్కడ కందిపప్పుని 1 కప్పు తీసుకున్నాను. అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న కందిపప్పుని వేసేసుకోవాలి. అదేవిధంగా పెసరపప్పును కూడా ఒక అరగంట పాటు నానబెట్టుకొని ఒక 2 స్పూన్లు మాత్రమే తీసుకున్నాను. సో ఆ పెసరపప్పును కూడా ఇలా కందిపప్పులో వేసేసుకోవాలి. తర్వాత పసుపు, మనకు ఎంత కారం కావాలో అంత కారం వేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక 2 టమాటాలు, 2 పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా చింతపండు, తర్వాత వెల్లుల్లిపాయలు ఒక 3-4, అలాగే కట్ చేసి పెట్టుకున్న మెంతికూరను వేసుకోవాలి. వేసుకొని ఒకసారి ఇంగ్రీడియంట్స్ అంతా బాగా కలిసే విధంగా మనము స్పూన్తో ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మనకు కావాల్సినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. మనకు ఎంత పప్పు కావాలో అంత వాటర్ యాడ్ చేసుకొని చివరిగా కొద్దిగా ఆయిల్ ఇలా వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 3-4 విజిల్స్ వచ్చేంత పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఒకసారి ప్రెషర్ అంతా పోయిన తర్వాత చూడండి, ఇలా జాగ్రత్తగా కుక్కర్ మూత ఓపెన్ చేసుకొని స్పూన్ సహాయంతో బాగా ఇదంతా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా చిదిమినట్టు బాగా మనం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాం. ఇంకొక కడాయి పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని తర్వాత అందులోకి జీలకర్ర, ఆవాలు, మెంతులు, దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ, తర్వాత ఎండుమిర్చి, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, అదేవిధంగా కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ బాగా మనము ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా దోరగా వేయించుకోవాలి. కొద్దిగా ఇంగు కూడా వేసుకోవాలి. వేసుకొని ఇవి బాగా రంగు మారేంత వరకు మనము ఇలా వేయించుకున్నామంటే పప్పులోకి చాలా టేస్ట్గా ఉంటుంది. ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయ తగులుతూ ఉంటే తర్వాత మనము ఆల్రెడీ ఉడికించుకున్న పప్పుని ఇందులోకి వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి బాగా ఈ పోపులో ఈ పప్పు అంతా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చివరగా మనకు రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారుగా ఎంత సింపుల్గా మనము పప్పు తయారు చేసేసుకున్నాము. ఈ మెంతికూర పప్పు చలికాలంలో తిన్నామంటే మనకు ఆరోగ్యానికి చాలా మంచిది. ఫ్రెండ్స్, ఎలా ఉంది ఈ వీడియో? మీకు నచ్చిందా? నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.